గులాబీ పాలనలో తెలంగాణ మాగాణిలో కబ్జాలు 3 పువ్వులు 6 కాయలుగా అన్నట్టుగా సాగాయి. భూమి ప్రైవేటుదైనా ప్రభుత్వానిదైనా గులాబీ నేతల కన్ను పడిందంటే వారి పరం కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్ల పాటు అధికార పరదాను అడుపెట్టుకొని దాచేసిన అవినీతి బాగోతాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నెంబర్ 2 ట్రబుల్ షూటర్గా పేరున్న నేత కనుసన్నాల్లోనే సాగిన ఓ కబ్జా పర్వం ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఖతర్నాక్ ప్లాన్తో సర్వే నెంబర్లు మాయం చేసి 10 అంటే 10 రోజుల్లో ఫైల్స్ కదిలించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 462 సర్వే నెంబర్లో మొత్తం 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దీన్ని చాలా నైస్గా పగడ్బందీ ప్లాన్ ప్రకారం కాజేశారు. అందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన కొలిశెట్టి వెంకయ్య అనే స్వాతంత్ర సమరయోధుడి మరణం తర్వాత ఆమె భార్య వజ్రమ్మకు 300 గజాల భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం. అయితే 2023 జనవరిలో వజ్రమ్మ కూడా కాలం చేయడంతో ఆ భూమిని సదరు రిపోర్టర్ తండ్రి అయిన కొలిశెట్టి యాదగిరిరావు పేరు మీదకు మార్చుకున్నారు. అక్కడ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో తప్పేముంది అంటారేమో, అక్కడే ఉంది అసలు కిటుకు. ఆ సర్వే నెంబర్ 300 గజాలు పోగా మిగిలిన 3 ఎకరాల భూమి కూడా మాయమవడం హైలైట్ అని చెప్పాలి. నిజానికి ఈ మొత్తం సీన్ చూస్తుంటే అసలు ఫ్రీడమ్ ఫైటర్ కు భూమి కేటాయించడం అనేదే ఈ భూమిని కొట్టేసే స్కెచ్ లో భాగమని అర్థమవుతోంది. చిన్న పని కోసం వెళితేనే 30 సార్లు తిప్పి 3 చెరువుల నీళ్లు తాగించే అధికారులు ఈ భూమి విషయంలో భూమి అలాట్మెంట్, ఆమె మరణం తర్వాత కొడుకు పేరు మీదకు బదలాయింపు, ఇల్లు నిర్మాణానికి పర్మిషన్, ఆఖరికి రైతు బంధు నిధులు కేటాయించడం కూడా జరిగిపోయింది. పైనుంచి ఏ రేంజ్లో ఒత్తిడి ఉంటే ఈ రేంజ్లో పని జరుగుతుందో చిన్న పిల్లాడిని అడిగినా తెలిసిపోతుంది. అలా ఉంటుంది మరి మంత్రి గారి పవర్ అన్న టాక్ ఇప్పుడు సంగారెడ్డిలో మారిమోగిపోతోంది. మరి గులాబీ తోటలో విరిసిన కబ్జాలు ఒక్కటేనా? ఇలా బయటపడినవి కొన్నే, పడాల్సినవి ఇంకెన్నో అన్నది రాను రాను బయటపడనుంది. ప్రభుత్వ భూమి కబ్జాకు ఖతర్నాక్ ప్లాన్ వేశారు గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఓ ట్రబుల్ షూటర్. అనుకుందే తడవుగా ఓ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసి 3 ఎకరాల భూమిని రికార్డులో లేకుండా చేశాడు. అక్కడితో ఆగకుండా సర్వే నెంబర్లు కూడా మాయం చేయించాడు. కోట్లలో విలువ చేసే ఆ భూమిని ఓ పథకం ప్రకారం కాచేసిన వైనం తెలిస్తే నోరెళ్లబెడతారు. రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. గత ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రి ఆడిందే ఆట, పాడిందే పాట. ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరు. ఒక్క బుక్కుతో 3 ఎకరాలు మింగేశారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి. ఆయన తలుచుకుంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. అలాంటి వ్యక్తి కన్ను ప్రభుత్వ భూమిపై పడింది. అది కూడా అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంది. కోట్లు ఖరీదు చేసే భూమిని అప్పనంగా కొట్టేయాలని స్కెచ్ వేశాడు. దీనికోసం ట్రబుల్ షూటర్ గా పేరొందిన ఆ మాజీ మంత్రి గారు చేసిన మాయాలు మామూలుగా లేవు. సర్వే నంబర్లే మాయం. 3 ఎకరాల స్థలం ఇప్పుడు 56 గజాలకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 462 సర్వే నంబర్లో మొత్తం 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కోట్లు విలువ చేసే ఆ భూమిని మంత్రి గారు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన కొలిశెట్టి వెంకయ్య అనే స్వాతంత్ర సమర యోధుడి మరణం తర్వాత ఆమె భార్య వజ్రమ్మకు 300 గజాల భూమిని అటాచ్ చేసింది ప్రభుత్వం. ఈ వజ్రమ్మ మంత్రి జిల్లాలో పనిచేసే ఓ విలేకరికి స్వయంగా నానమ్మ. అయితే 2023 జనవరిలో వజ్రమ్మ కూడా కాలం చేయడంతో ఆ భూమిని సదరు రిపోర్టర్ తండ్రి అయిన కొలిశెట్టి యాదగిరిరావు పేరు మీదకి మార్చుకున్నాడు. అక్కడ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ సర్వే నంబర్లోకి మిగతా భూమి మాయమైంది.
ఏకంగా ఆ సర్వే నెంబర్లో కేవలం 56 గజాల స్థలం మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ వెబ్సైట్లో చూపిస్తుంది. మరి మిగతా జాగా అంటే దాదాపుగా 300 గజాలు మినహా 3 ఎకరాలు ఏమైనట్లు? అంటే అసలు సినిమా ఇక్కడి నుంచే మొదలైంది. 3 ఎకరాల కోసమే తెర ముందుకు ఫ్రీడమ్ ఫైటర్. వారికిచ్చింది 300 గజాలు మాత్రమే. మంత్రి గారు కబ్జా చేసింది ఆల్మోస్ట్ 3 ఎకరాలన్నమాట. టార్గెట్ 3 ఎకరాలు కాబట్టి చిన్నగా 300 గజాలతో రంగంలోకి దిగారు సదరు మాజీ మంత్రి. ఇందుకోసం ఫ్రీడమ్ ఫైటర్ పేరును వాడుకున్నారు. అందువల్ల ఆ రిపోర్టర్కు కూడా మేలు జరిగినట్లు అవుతుంది. ఆయనే మంత్రి గారితో కలిసిపోవడంతో వ్యతిరేక వార్తలు కూడా రాసేవారు ఉండరు. ఎలాగూ అధికారంలో ఉన్న వాళ్లు కాబట్టి అప్పటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అధికారులు నడుచుకున్నారు. అందుకే భూమి అలాట్మెంట్, ఆమె మరణం తర్వాత కొడుకు పేరు మీదకి బదలాయింపు, ఇళ్లు నిర్మాణానికి పర్మిషన్, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. సామాన్యులను 3 నెలల వరకు ఆఫీసుల చుట్టూ తిప్పుకునే అధికారులు ఇలాంటి వారికి మాత్రం అన్ని దగ్గరుండి మరీ పూర్తి చేయడంపై ఆగ్రహావేశాలు వెలువెత్తుతున్నాయి. అంతేకాదు అధికారులకు అది ప్రభుత్వ భూమి అని కూడా తెలుసు. అయినా అదే భూమికి రైతు బంధు నిధులు కూడా విడుదల చేశారు. మరి అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో తేలాల్సి ఉంది. మొత్తంగా సూర్యాపేటలో ఫ్రీడమ్ ఫైటర్ వెంకన్న భార్య వజ్రమ్మ చనిపోవడం, అక్కడే డెత్ సర్టిఫికెట్ పొందడం, ఆమె కుమారునికి సంగారెడ్డిలో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇవ్వటం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ జరగడం, ఇలా ఈ కహానీలో ప్రతిదీ ఓ అన్వేషణ చేయాల్సిన అంశమే. ఆనాటి మంత్రి గారు మాయలు ఇదొక్కటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది బయటికి రావాల్సిందే. ఈ కుంభకోణంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఈ కబ్జా చేసింది ఎవరు? దీనికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది? మెయిన్ గా మనం చూసుకుంటే ఇటు ఒక మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి పేరే వినిపిస్తుంది. మరోవైపు దీని అంతటికి హెల్ప్ చేస్తుంది కూడా ఒక విలేకరి అన్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపుగా నెల రోజులు కావస్తుంది. నెల రోజులుగా అనేక మంది ప్రజలు తమ సమస్యలు తీర్చాలంటూ ప్రజాపాలనలో దరఖాస్తులు ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రజాభవన్గా మార్చారో అక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్యూలు కట్టి గత ప్రభుత్వంలో తమకు ఎటువంటి న్యాయము జరగలేదంటూ అనేక రకాల సమస్యలు విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే అన్ని సమస్యలు పెండింగ్గా ఉన్నాయి. ఏదైనా ఒకటి మనకి కావాలి అనుకుంటే ఏదైనా దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు అసలు అధికారికి చేరడానికే నెలలు గడిచిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రజాభవన్కు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న వారంతా కూడా గత ప్రభుత్వంలో అనేక సార్లు మొరపెట్టుకొని అక్కడ ఎటువంటి ఫలితం లేని వాళ్ళే. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా ఒక జీవో వాళ్ళు లబ్ధి పొందాలి అనుకుంటే ఎంత వేగంగా ఈ ఫైల్స్ అన్నీ కూడా కదిలిపోతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. మెదక్ జిల్లా అమీన్పూర్లో జరిగిన భూకుంభకోణం వెనకాల చాలా కథే ఉందంటూ అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా గతంలో చేశారు. కేవలం 5 రోజుల్లో జీవోలన్నీ కూడా చకచకా జారీ అయిపోయినాయి. తనకు కావాలనుకున్న వ్యక్తికి భూమి కట్టబెట్టడానికి ఎంత వేగంగా ఈ ఫైల్స్ కదిలాయి అనే దానికి ఇది తార్కాణం. ప్రస్తుతం మన చేతిలో ఉన్నది భూమి కేటాయిస్తూ జనవరి 2023లో విడుదల చేసిన ఈ జీవో కాపీ. కానీ వాళ్ళు పెట్టుకున్నది 28వ తారీఖున 27వ తారీఖున అదే సమయం 27వ తారీఖు డిసెంబర్లో 2022లో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే దాన్ని కలెక్టర్ ఆమోదం చేయడం, వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో ఎక్కడో నల్గొండ జిల్లాలో ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న వ్యక్తి ఆమీన్పూర్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమీన్పూర్లో 300 గజాలు కేటాయించడం ఇంతా కూడా ఆగమేఘాల మీద జరిగిపోయింది. అనేక అనుమానాస్పద సంఘటనలు కూడా ఈ నేపథ్యంలో జరిగాయి. ఈ భూమి ఎవరి పేరైతే స్వాతంత్ర సమరయోధుడిగా చెప్తున్నారో అతను గతంలో ఎప్పుడోనే మృతి చెందారు. అతను భార్య పేరు మీద ఈ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొలిశెట్టి వజ్రమ్మ పేరు మీద ఈ భూమిని కేటాయించారు. ఈ భూమి ఆమెకు కేటాయించిన 10 రోజుల్లోనే వజ్రమ్మ కూడా అకస్మాత్తుగా మృతి చెందారు. ఆమెకు సంబంధించి ఆమె డెత్ సర్టిఫికేట్ సూర్యాపేటలోనే తీసుకున్నారు. కానీ వాళ్ళ కొడుకు పేరు మీదకి వజ్రమ్మ మృతి చెందంగానే తిరిగి ఆయన కొడుకు పేరు మీదకి ఈ మొత్తం
బదిలీ అయిపోయింది. అక్కడ వెంటనే కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవడం, అక్కడ మున్సిపాలిటీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం అంతా కూడా జరిగిపోయింది. ఇవన్నీ కూడా కొంత వేగంగా పనులన్నీ జరిగిపోయినాయి. నిజంగానే అందరి విషయంలో ఇంతే వేగంగా స్పందిస్తే అది సంతోషించాల్సిన విషయమే. కానీ ఈ ఒక్క వ్యక్తి విషయంలోనే ఎందుకు ఇంత వేగంగా స్పందించారు, అంత వేగంగా స్పందించడం వెనకాల ఎవరున్నారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇది దరఖాస్తు చేసుకున్నది నల్గొండ జిల్లాలో అప్పట్లో ఒక ఛానల్లో ఒక మీడియా ప్రతినిధి అక్కడ విధులు నిర్వహించేవాళ్ళు. ఆ సమయంలో మెదక్ జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయనకు దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇంత వేగంగా ఈ ఫైల్స్ అన్నీ కూడా కదిలిపోయినాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 5 రోజుల్లో ఆ వ్యక్తికి చెందేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా అది సర్వే నెంబర్ 462 అమీన్పూర్లోని సర్వే నెంబర్. ఆ తర్వాత అసలు ధర్నీలోనే ఆ సర్వే నెంబర్ ప్రస్తావన లేకుండా పోయింది. మొత్తం ఆ సర్వే నెంబర్నే ఆ ధర్నీలోంచి కనపడకుండా చేసేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేవలం అమీన్పూర్లో ఈ 300 గజాలు కాదు, దీనికి ఆనుకొని ఉన్న 3 ఎకరాల పైన కూడా కన్నేశారు. కొంత వెనక్కి జరిగి నిర్మాణాలను చేపట్టారు. ఆ పక్కనే ఉన్న భూముల్ని కూడా మొత్తం కబ్జా చేశారు. అయినా కూడా ఎవరు అక్కడ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. దీనిపైన స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడ ఆ మంత్రి అండదండలు, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. వాస్తవానికి ఇది ముందుగా ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం కేటాయించారు. అక్కడ తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్కి దాన్ని బదిలీ చేశారు. కానీ వాటినన్నింటినీ రద్దు చేసి ఒకటే రోజు తిరిగి ఈ వ్యక్తుల పేరు మీద స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఆ వ్యక్తికి ఇచ్చారు. నాన్ వెజ్ మార్కెట్ కోసం 20 కుంటలు కేటాయించారు. అట్లనే అక్కడ సబ్స్టేషన్ కోసం 1 ఎకరా కేటాయించారు. వీటిలన్నింటినీ రద్దు చేసి 300 గజాలు మాత్రమే ఈయనకి కేటాయించారు. కానీ దీనికి ఆనుకొని ఉన్న 3 ఎకరాలను కూడా మెల్లగా కబ్జా చేసేశారు. వాటినన్నింటినీ కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఆ అనుమతులు పెట్టుకొని నిర్మించుకుంటున్న భవనానికి సంబంధించి అనుమతి పత్రాలు, ఆ భవనం ఉండటం తప్పించి ఇంకా దానికి సంబంధించిన 462 సర్వే నెంబర్ అనేది ఎక్కడా లేకుండా పోయింది. ధర్నీలో దాన్ని తీసేశారు. ప్రస్తుతం ఇదే సంచలనంగా మారింది. కావాలనే అక్కడ జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి తన సన్నిహితుడికి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ రకమైన అక్రమాలకు తెరలేపారు. అమీన్పూర్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ కబ్జా జరిగిన చోట ఎకరం అటు గజం ₹1,00,000 ధర నడుస్తుంది. అంటే 300 గజాలు అనుకుంటే అదే 3 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ. అది కాకుండా దాదాపుగా 3 ఎకరాలు కబ్జా చేశారంటే ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కాజేశారనేది గమనించాలి. దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా అన్ని అనుమానాస్పదంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం యాదగిరిరావు పేరు మీదే వాళ్ళు ఆ భూమిని తీసుకున్నారు. అక్కడ భూమిలో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతుంది. ఇక నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి నల్గొండ జిల్లాలో వాళ్ళు ఉంటున్న వాళ్ళ ప్లేస్కి కూడా బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఆ కుటుంబ సభ్యులు కొంతమంది నివాసం ఉంటున్నారు. నిజంగానే ఆయన స్వాతంత్ర సమరయోధుడే, కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి లబ్ధి కూడా తాము పొందలేదంటూ అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇక్కడ స్వయాన ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులే ఇక్కడ ఉన్నారు, అమీన్పూర్లో ఉన్నారు. వాళ్ళే ఆయన పేరు మీద ఈ ల్యాండ్ని తీసుకున్నారు. తర్వాత దాని వెనకాల ఉన్న ల్యాండ్ని అంతా కూడా కబ్జా చేశారు. దీని అంతటికీ వెనకాల మెదక్ జిల్లాలో చక్రం తిప్పి ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి సమీప బంధువు అయిన వ్యక్తి కనుసనల్లోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ధరణిలో జరుగుతున్న అనేక లోపాల్లో ఇది కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ధరణి కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటినన్నింటినీ కూడా చక్కదిద్దే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ధరణిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములన్నింటినీ కూడా కొట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా వీటిలన్నిటిపైన విచారణ జరిపించాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వ్యక్తి లబ్ధి పొందారో, అటు మాజీ మంత్రిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందారో, ఆయన అమీన్పూర్లోనే కాకుండా పటాన్ చెరువులో కూడా పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డాడు. అక్కడ పటాన్ చెరువులో 1000 గజాలను ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. జీవో నెంబర్ 59 ద్వారా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి కూడా గత ప్రభుత్వంలో పెద్దలు యథావిధంగా సహకరించారు. ఆగమేఘాల మీద జీవోలు జారీ చేశారు. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఉన్నతాధికారులకి తెలిసి జరిగింది. ఆ మంత్రి ఒత్తిడి చేయడం వల్లనే జరిగిందనేది అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్తున్నారు.
అక్కడ ఒక నాన్ వెజ్ మార్కెట్ పెట్టాలనుకున్నారు, దాన్ని తీసేశారు. సబ్ స్టేషన్ కోసం భూమిని కేటాయించారు. ఇప్పుడు అక్కడ సబ్ స్టేషన్ లేదు, నాన్ వెజ్ మార్కెట్ లేదు. కేవలం ఎవరైతే స్వాతంత్ర సమరయోధుడి పైన పేరు మీద కేటాయించబడిందో ఆ 300 గజాల భూమి, ఆ వెనకాలే ఉన్న 3 ఎకరాల కబ్జాకి గురైన భూమి, ప్రస్తుతం ఆ 3 ఎకరాల భూమి ధరలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ రకమైన అక్రమాలు చేసి పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడ్డారు, కబ్జాలకు పాల్పడ్డారు అంటూ కూడా అక్కడ స్థానికులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా ఆ కబ్జాలకు పాల్పడిన వాళ్ళని, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా ఆ భూములను అర్హులైన పేదలకు పంచిపెట్టాలంటూ అక్కడ స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, ఎస్ పవన్, మనం చూసుకుంటే ఆ ప్రజా దర్బార్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎక్కువగా ల్యాండ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోనే ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. అంటే మొన్న మల్లారెడ్డికి సంబంధించి కానివ్వచ్చు, ఇటు దానం నాగేందర్, వీళ్ళిద్దరు కూడా కబ్జాలకి తెర తీశారు అంటూ కూడా ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకటి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం. పటాన్చెరులో అమీన్పూర్లో ఏదైతే జరిగిందో, మరి ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా పవన్? ఖచ్చితంగా ఇప్పటికే ఈ భూదందాలకు సంబంధించి దీనిపైన ఖచ్చితమైన దర్యాప్తు జరుపుతామంటూ ప్రకటించారు. అన్యాక్రాంతమైన భూముల వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ అయితే భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనయో, ధరణిలో మార్పులు జరిగాయో వాటినన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంది. అటు నిపుణులతో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎటువంటి పొరపాట్లు జరిగాయి, ధరణిలో ఎటువంటి లోపాలను ఏ రకంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు, ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి బదిలీ అయ్యాయి, ప్రభుత్వం మారే చివరి రోజుల్లో అనేక ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీదకి రాత్రికి రాత్రే మారిపోయాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వీటిలన్నిటిపైన సమగ్రమైన విచారణ చేయించాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకతవకలన్నిటిపైన కూడా విచారణ జరిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు అమీన్పూర్లో ఈ ఘటన పైన స్థానిక అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. నిజంగానే ఒక వ్యక్తి ఎవరైనా కనుక అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని వెంటనే మంజూరు చేస్తే సంతోషమే. కానీ తనకు సంబంధించిన వారికి లబ్ధి చేకూర్చడం కోసం ఆగమేఘాల మీద దరఖాస్తులు కదిలించడం, అదే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హులు ఎవరైనా కనుక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఇది సరైన చర్య కాదంటూ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కబ్జాకు గురైన భూమిని కాపాడాలి, అన్యాక్రాంతమైన భూమిని తిరిగి అర్హులైన పేదలకు అప్పగించాలంటూ అక్కడ స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ పవన్.